మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. గణేశుని ఉత్సవాల్లో భాగంగా సూర్యాపేటలోని తాళగడ్డ బైరు యువసేన వారు ఘనంగా గణేశుడి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు మనం చూసుకున్నట్టయితే అతి భారీగా త్రిశూలం పట్టుకున్న వినాయకుడిని నిలబెట్టారు. వారిని అడిగి తెలుసుకుందాం వారు ఏ విధంగా ఉత్సవాలు నిర్వహిస్తారు అనేది. హాయ్ అన్న. గుడ్ మార్నింగ్. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు నిర్వహిస్తున్నారు? ఇది 20 years, 20 అబోవ్. ఇది థర్డ్ జనరేషన్. ఇంతకుముందు మా ఫాదర్స్ నిలబెట్టేది. ఇది థర్డ్ జనరేషన్. ఇప్పుడు సూర్యాపేటలో ఎప్పుడు భారీ వినాయకుడు మేమే నెలకొల్పుతాం. ఇది 22nd year ఇక్కడ. 22nd year యాక్టివిటీస్, అన్నదానం లాంటివి, డ్యాన్స్ యాక్టివిటీస్ చాలా నిర్వహిస్తున్నాం. ఈసారి కూడా సూర్యాపేటలో మాదే అతిపెద్ద విగ్రహం. లడ్డు ఎవ్రీ ఇయర్ లడ్డు కూడా డ్రా తీయడం జరుగుతుంది ఇక్కడ. ఎన్ని అడుగులు? ఈసారి 20 feet. ప్రతి సంవత్సరం 20 అడుగులు. ప్రతి సంవత్సరం 21, 22. ఈ సంవత్సరం 20. విరాళాలు సేకరిస్తారా? విరాళాలు అంటే మా ఫ్రెండ్ సర్కిల్లోనే తీసుకుంటాం, బయట తీసుకుంటాం. ఎన్ని రోజులు పూజలు నిర్వహిస్తారు? 9 days. 9 days. ఎటువంటి పూజలు నిర్వహిస్తారు? కుంకుమ పూజ, ఇట్లాంటి పూజలు చేస్తుంటాం మేము. లడ్డు వేలం పాట కార్యక్రమాలు ఏమన్నా నిర్వహిస్తుంటారా? డ్రా చేస్తాం. లాస్ట్ రోజు 10:30, 11 అట్లా డ్రా చేయడం జరుగుతుంది. ఇక్కడ అందరి సమక్షంలోనే డ్రా చేయడం జరుగుతుంది. లక్కీ డ్రా అంటే ఏ విధంగా? ఏదన్నా గిఫ్ట్ పెడతారా మీరు? ఆ గిఫ్ట్ పెడతాం. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రిడ్జ్ ఆర్ టీవీ ఆర్ బైక్ మూడిట్లా ఆలోచించుకొని చెప్తాం మేము. అది 1-2 daysలో పెడతాం. ఎంత మనీ ఇవ్వాలి డ్రా చేయడానికి? 101 rupees. మామూలుగా అయితే ప్రతి సంవత్సరం ఎంత మంది పార్టిసిపేట్ చేస్తారు? పోయిన సంవత్సరం ఒక దగ్గర 700 members పార్టిసిపేట్ చేసినారు. 700 to 800 పార్టిసిపేట్ చేసినారు. నమస్తే అన్న, మీ పేరు? ఫనీ నా పేరు. ఎన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమంలో మీరు పాల్గొంటున్నారు? నేను నా చిన్నప్పటి నుంచి, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి పెడుతున్నాను ఇక్కడ. ఈ వినాయకుడిని ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు? ధూల్పేట. మేము ఒక 14 years నుంచి ధూల్పేట నుంచి తెస్తున్నాం. మేము పెట్టడం కూడా డిఫరెంట్ మోడల్ పెడతాం. సూర్యాపేట జిల్లాలో డిఫరెంట్ మోడల్ అంటే మేము పెడుతుంటాం. మోడల్ మీరు ముందే సెలెక్ట్ చేసుకుంటారా? మేము 1.5 month పోతాం. 1.5 month బిఫోర్ పోతాం. వెళ్ళి మాకంటూ మేము సెలెక్ట్ చేసుకొని ఇలా డిఫరెంట్ తయారు చేసుకొని వస్తాం. ఈ ఉత్సవాలకి ఎన్ని రోజులు ముందుగా నిర్వహిస్తారు? 1.5 month పోతాం మేము. ప్లానింగ్ 1 month నుంచి ఉంటుంది. మాకు మా కమిటీ ఉంటుంది. బైరు వ్యవసాయ బైరు వెంకన్న ఆధ్వర్యంలో ఉంటుంది కమిటీ. బైరు కమిటీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 30 members ఉంటారు. 30 members వర్క్ చేస్తారా? 30 members వర్క్ చేస్తారు. అన్నదాన కార్యక్రమాలు లాంటివి ఏమన్నా నిర్వహిస్తారు? దాంట్లో కొంతమంది డిసైడ్ అయితే ఇక మామూలుగా జాబ్ పర్పస్ చేసేవాళ్ళు వీళ్ళు బ్రదర్స్ కానీ ఎవరైనా ఇట్లా చేసుకొని చేయడం కానీ, బయట నుంచి ఎవరైనా దాత ఉన్నా కానీ చేస్తుంటారు. లడ్డు దాత సపరేట్ గా ఎవరైనా? లడ్డు దాత సపరేట్ ఉంటారు. మా దాంట్లో ఎవరో ఒకరు ఆర్గనైజ్ చేస్తుంటారు. పోయినసారి కింటా చేసాము. ఈసారి 51 kg. మీరు దగ్గరుండి నిర్వహిస్తుంటారా లడ్డు? మేమే చేసుకుంటాం. ఏదున్నా మీ యువత అంతా దగ్గరుండి మొత్తం పూర్తిగా మహిళలు పాల్గొంటారా? గౌరీ పూజ, కుంకుమ పూజ మహిళలు పాల్గొంటారు. మామూలు పూజ మీద కూర్చున్నప్పుడు కానీ ఎవరైనా రోజుకి ఒక ఫ్యామిలీ, 2 ఫ్యామిలీలు 9 days. పూర్తిగా ఎంతమంది ఫ్యామిలీస్ ఉన్నారు? పూర్తిగా అంటే ఫ్యామిలీస్ 30-40 ఫ్యామిలీస్ ఉంటారు. మా ఫ్యామిలీస్ మా సర్కిల్లోనే ఉంటారు. నిమజ్జనం రోజు ఎటువంటి కార్యక్రమాలు పెడతారు? నిమజ్జనం రోజు మాది కొంచెం హైప్ ఉంటుంది. చాలా సూర్యాపేటలో ఫేమ్ ఉంటుంది. ప్యాడ్ బ్యాండ్ కానీ సూర్యాపేటలో ఫస్ట్ పెట్టేది మేమే ప్యాడ్ బ్యాండ్. నెక్స్ట్ ఒక యూత్ మొత్తం ఒక 70 to 100 members ఉంటారు. లైటింగ్ కానీ, క్రాకర్స్ కానీ ఏదైనా. ఈ మధ్య కాలంలో మట్టి వినాయకులకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కదా, పిఓపిఏ తీసుకున్నారు ఎందుకంటే? పిఓపి అంటే మేము కొంచెం డిఫరెంట్ మోడల్ మాకు నచ్చినట్టు మేము చేయించుకుంటాం. మట్టి వినాయకుడు పెడుతుంటాం. దీనికి లుక్ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ పెడదామని చూస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు కూడా మట్టి వినాయకుడిని చేయించుకుంటాం. మేమే దగ్గర నుంచి చేయించుకుంటాం. నెక్స్ట్ ఇయర్ కూడా మీరు ఖచ్చితంగా మేము ఎప్పుడైనా పెట్టాల్సిందే వినాయకుడి. ప్రతి సంవత్సరం ప్రతి ఇయర్ పెడుతున్నాం. చూసారు కదండి, ప్రతి సంవత్సరం నిర్వహిస్తూనే ఉన్నారు. 20 సంవత్సరాలుగా తరతరాలుగా వాళ్ళ 4 fathers నుంచి కూడా వాళ్ళు నిర్వహిస్తున్నారంట. వాళ్ళ 30 families కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఘనంగా అన్నదాన కార్యక్రమం, గౌరీ పూజ, కుంకుమ పూజ, ఇటువంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం అనే కాదు, ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఘనంగా నిర్వహిస్తామని చెప్పుకుంటున్నారు ఈ యువత.